పాకిస్తాన్ అనే దేశము ఏం చేసినా అంటే వాళ్ళు ఎలాంటి పని చేసినా మనకు జుగుప్సాకరంగా ఉంటుంది, అంతే కదండి. అంటే సభ్య సమాజము సిగ్గుపడే విధంగా వాళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు, అది వాళ్ళకి కామన్. కానీ నిన్న జరిగిన ఈ వ్యవహారం చూసారో అనుకోండి, వాళ్ళ స్టాండర్డ్స్లోనే అంటే వాడు చేసే పరమ చెత్త పనుల్లో అంతకన్నా వర్స్ట్ చేసి చూపించాడు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయము చూడండి, మీరు తప్పు చేశారు అంటే క్షమాపణ కోరుతారు, వీఆర్ సారీ, మా వల్ల ఈ పొరపాటు జరిగింది. అలాంటి ప్రయత్నాలు ఏమీ లేదండి. ఇప్పుడు మాత్రే దారా విలేజ్, ఇది ఎక్కడ? ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు. ఇక్కడ కొంతమంది తీవ్రవాదులు దాక్కొని ఉన్నారు అని వార్తలు. తీవ్రవాదులు అంటే ఎవరు? తాలిబాన్ వాళ్ళు. అంటే ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే, తాలిబాన్ వాళ్ళు నెక్స్ట్ 20 ఏళ్ల పాటు మేము అమెరికాతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ గారు ఫోన్ చేసి తాలిబాన్ వాళ్ళని బెదిరించండి, ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయండి ఇవి అంటారు కదా. సో ఇలాంటివన్నీ చేస్తారు కదా. సో ఆ పద్ధతిలో చూసారనుకోండి, మాత్రీ దారా విలేజ్ ఇది ఎక్కడ? థీరా వ్యాలీ అని అంటారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. సో JF-17 విమానాలు వేసుకొని మీకు చైనా వాడు ఇచ్చిన ప్రిసిషన్ గైడెడ్ బాంబులు, దీనినే LS-6 బాంబ్స్ అని అంటారు. 8 బాంబులను ఒక గ్రామము పైన వేసాడండి. చూడండి, అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్నప్పుడు మీకు సరిహద్దులు కదా, మరి అక్కడ ఎలాంటి గ్రామం ఉందో వీడికి తెలియాలి కదా. సో సొంత ప్రజల మీద 8 బాంబులు వేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళు పౌరులను అడ్డము పెట్టుకొని మాపై దాడులు చేయాలని చూస్తున్నారు, కాబట్టి మేము వాళ్ళపై ఇలా ఎయిర్ స్ట్రైక్స్ చేశాము అంటే మీకు ఎలా చూడాలో చెప్పమంటారా? ఈ పిల్లలందరూ తీవ్రవాదులండి. బుర్కాలు వేసుకునే మహిళలందరూ కూడా లోపల AK-47 తుపాకులు పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేయాలని చూస్తున్నారు. అందువల్ల ఈ పిల్లలు మహిళల మీద మేము ఇలాగ ఎయిర్ స్ట్రైక్స్ చేసాము అంటే మీరు నేను నమ్ముతామండి? ప్రపంచము నమ్ముతుందా? ఇప్పుడు మీరు రష్యా అన్నారు అనుకోండి, ఎంత పెద్ద దేశం అండి. మీకు రష్యాలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే విమానంలో వెళ్ళాలన్నా టైం జోన్ మారిపోతుంది, అంత పెద్ద దేశం. మీకు ఇలాంటి వార్తలు ఎప్పుడైనా విన్నారా? రష్యా వాళ్ళు తమ విమానాలతో తమ గ్రామాల మీదే దాడులు చేశారు, ఎప్పుడైనా విన్నారా? గత 3 ఏళ్ల నుంచి యుద్ధం ఉంది కదండి, ఒక్క వార్త వచ్చిందా? అలాంటిది పాకిస్తాన్ ఎంత దేశం అండి, ఇంత చిన్న దేశము. అక్కడ ఒక గ్రామము, అందులో రాత్రి 2ంటికి మహిళలు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే మీకు ఇలా విమానాలు వేసుకువచ్చి మీకు ఆ గ్రామం మీద 8 బాంబులు వేసి అక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్ 30 మంది మరణించారని చెప్తున్నారు. నాకు తెలిసి యావరేజ్ చూసుకోండి, ఒక బాంబు మీకు ఒక ఇంటి మీద పడింది, అక్కడ పాపులేషన్ ఎక్కువ కదా. సో ఆ ప్రాంతంలో ఒక 10 మంది ఒక బాంబుకి బలి అయ్యారు అంటే 8 బాంబులు వేస్తే మినిమం టు మినిమం 80 నుంచి 100 మంది మరణించి ఉంటారు. కానీ మీరు మీడియాను చూశారు అనుకోండి, 30 మంది మరణించారు, ఇంతమంది గాయాల పాలయ్యారు. ఇంకా వెస్టర్న్ మీడియా ఎంత ఒక దరిద్రము, ఈవిల్ అంటే వీళ్ళు పాకిస్తాన్కి సపోర్టుగా తీవ్రవాదుల మీద దాడులు చేస్తూ మీకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చిన పౌరులు. ఇప్పుడు ఈ గ్రామం ఉంది చూసారా, మాత్రే దారా విలేజ్, వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడే వాళ్ళండి. మీకు అక్కడ ఎలా ఉంటాయంటే వర్గాలు. ఇప్పుడు ఈ పష్తూన్ యువకులు అన్నప్పుడు వీళ్ళు తాలిబాన్ వైపు ఉంటారు, అంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉంటారు. అదే ఇంకొక వర్గము పాకిస్తాన్ వైపు ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? నిన్ను నమ్ముకొని ఉన్నాము, నువ్వు మా మీద వచ్చి ఇలా బాంబుల వర్షము కురిపిస్తే మేమేమైనా తీవ్రవాదులమా? నీతో పోరు ప్రకటించామా? మా వద్ద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఏమీ లేవు కదండి. ఈజీ విక్టమ్స్. మీకు జోక్ ఏంటో చెప్పమంటారా? ఇలాంటి పనులు పాకిస్తాన్ వాళ్ళకి కామన్ అండి. అందుకే అంటున్నాను, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ వాళ్ళ ఆలోచన విధానాలే. అక్కడ మనుషులు నివసిస్తున్నారు అనే ఆలోచనలే ఉండవండి వాళ్ళకి. సో ఇప్పుడు 2010లో ఇదే పని చేశారు, ఇదే ప్రాంతంలోనే. అప్పుడు కూడా తీవ్రవాదము అని అన్నారు. అక్కడ నిద్రపోతున్న వాళ్ళ మీద బాంబులు వేసి వీళ్ళందరూ తీవ్రవాదులు అని అన్నారు. సో 2010లో మీకు మీడియా
అంటే యూట్యూబ్ అనండి, గూగుల్ అనండి, ఇలాగ సోషల్ మీడియా అనేది లిమిటెడ్గా ఉంది. కానీ ఇవాళ అదే పని చేసి మీరు అబద్ధాలు చెప్తే ప్రపంచం నమ్ముతుందా అంటే మాకు వెస్టర్న్ కంట్రీస్ అమెరికా సపోర్ట్ ఉంది కదా, దీనిని అలాగే అంటే క్షమాపణ చెప్పడము అనేది మానేసి ఈ పిల్లలు మహిళలు అందరూ తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి మేము వీళ్ళ మీద దాడులు చేయాల్సి వచ్చిందని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎలా చూడాలి అంటే మనము కూడా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్పై దాడులు చేశామండి. ఎక్కడైనా ఒక విలేజర్, ఒక గ్రామస్తుడు మరణించాడు, పలానా గ్రామం మీద భారతీయులు ఇలా దాడులు చేశారు, మనం విన్నామా? వార్తలు ఎక్కడైనా వచ్చాయా? అంటే మన ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ ఎక్కడ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి క్లియర్గా తెలుసు మనకు. పక్కన ఉండే ఒక మసీదు అనండి, ఒక విలేజర్ ఇల్లు అనండి, ఏమి చెక్కు చెదరలేదండి. కానీ అదే పాకిస్తాన్ వాడిని చూడండి, ఎల్ఓసి వద్దకు తుపాకులు పట్టుకొచ్చి వాడు ఏం మాట్లాడతాడు? ఈ కాశ్మీర్ అనేది కూడా మాదే కదా, మాకు స్వతంత్రము కావాలి, ఇది ఆజాద్ కాశ్మీర్ అన్ని మాట్లాడతాడు కదా. కానీ వాడు ఏం చేశాడు? తుపాకులు పట్టుకు వచ్చి అక్కడ ఉండే కాశ్మీర్ గ్రామాల మీదే విరుచుకుపడ్డాడు. మనము ఏమో యుద్ధము అంటాము, అక్కడ ఆర్మీ మిలిటరీ అంటాము, వీడేం చేస్తాడు? సివిలియన్స్నే టార్గెట్ చేస్తాడు. మరి వాళ్ళు కూడా నీ ప్రజలు అనుకున్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేయకూడదు కదా, చేసావు. అడిగితే ఇండియన్ ఆర్మీ మీద మా పోరు. ఎక్కడ నువ్వు కాల్పులు జరుపుతున్నావు? గ్రామస్తుల మీద. అక్కడ తిరుగుతున్న గ్రామస్తుల మీద దాడులు చేసి నేను చాలా గొప్ప వీరుడిని అంటే ఎవడండి ఒప్పుకుంటాడు? సో ఇది ఎంత ఒక వర్స్ట్ అంటే అసలు ఆ దేశమే ఉండకూడదని ఎన్నిసార్లు మనం అనుకుంటున్నామంటే ఇవాళ పాపం ఆ పిల్లలు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళ మీద నువ్వు ఇంతంత పెద్ద విమానాలు వేసుకొచ్చి నువ్వు ఏదో చాలా గొప్పవాడివి అన్నట్టు ఇలా బాంబులు విసరడము, సరే దీన్ని ప్రపంచము ఖండిస్తుందా? యునైటెడ్ నేషన్స్లో వెస్టర్న్ కంట్రీస్ అయ్యో ఇది చాలా పెద్ద తప్పు జరిగింది, పాకిస్తాన్ వాడు పెద్ద చెప్పాలి కదా, ఒక్కడు కూడా మాట్లాడ్డాడు. అంటే చూడండి, న్యాయము ధర్మము అనేది ప్రపంచంలో ఉందా? మనము ఆపరేషన్ సింధూర్ చేసిన తరువాత అమెరికా వాడు మన మీద ఎలాంటి పగబట్టాడు రోజు మాట్లాడుతున్నాం. ఇదే పని ఇవాళ పాకిస్తాన్ వాడు తన సొంత ప్రజల మీద బాంబులు విసిరితే ఎవ్వరూ ఖండించరండి. తీవ్రవాదులు అక్కడ దాక్కున్నారు, వీళ్ళు అక్కడ బాంబులు వేశారు, 30 మంది ప్రజలు ఇలా మరణించారు. ఇందులో ఏం తప్పు ఉంది? ఇది యుద్ధము కదా. అందుకే నిన్న నరబలి అని వాడాను. ఇది నరబలియే కదండి. సో వీళ్ళు 30 మంది అంటున్నారు, నాకు తెలిసి 100 మందికి పైగా అక్కడ ఉంటారండి. అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ని ప్రశ్నించేవాడు అమెరికా వాడే నా ఆప్తమిత్రుడు, తీవ్రవాదులు అందరూ మా ఫ్రెండ్స్, రేపు వీళ్ళందరినీ పిలిచి వైట్ హౌస్లోనే మేము భోజనాలు పెడతామన్నా ఎవరు ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ ఈ ప్రపంచంలో పాకిస్తాన్ లాంటి దేశము ఇట్లా ప్రవర్తిస్తున్నప్పుడు ఖండించే నాదుడు లేకపోవడం. కాబట్టే మనము చేసిన ఆపరేషన్ సింధూర్ ఇవాళ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకు? వాడిని ఎలా శిక్షించాలో మనము చేసి చూపించాము. 100 మందికి పైగా పాపము పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పాపము, దానికి శిక్ష భారత్ మాత్రమే వెయ్యగలిగింది. ముందే వేసేసాం. మరి ఈ పాకిస్తాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. మనము మాత్రమే చేసి చూపించామనేది ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలి. లేకపోతే అమాయకుల మీద మీ ప్రతాపం ఏమిటండి? అది పిల్లలు మహిళలని మీకు తెలియదా? మీ దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో మీకు తెలియదా? తాలిబాన్ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోకుండానే మీరు ఇంతంత పెద్ద దాడులు చేశారా? ఆలోచిస్తేనే పరమ చెత్త వ్యవహారంగా అనిపిస్తుంది. మరి పాకిస్తాన్ లాంటి దేశం సొంత ప్రజలనే ఇలా టార్గెట్ చేసినప్పుడు వీళ్ళని ఏం చెయ్యాలి? అసలు ఈ ప్రపంచ దేశాల యొక్క తీరు చూడండి, సైలెంట్గా ఉన్నారు. తీవ్రవాదుల కోసమే ఎయిర్ స్ట్రైక్స్ అని వాళ్ళ కథనాలు రాస్తున్నారంటే వీళ్ళని ఏం చెయ్యాలి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.